అందరికీ నమస్తే. ఆనాడు తెలంగాణ ఉద్యమం ఉవ్వెత్తున ఎగసిపడుతున్న కాలంలో తెలంగాణ ఉద్యమాన్ని అవమానించే విధంగా, కించపరిచే విధంగా, చిన్నది చూపించే విధంగా ఒక పిచ్చి డైరెక్టరు కెమెరామెన్ గంగతో రాంబాబు అనే సినిమా తీసిండు. ఆ పిచ్చి డైరెక్టర్ ఎవరో అర్థమైంది కదా. పూరి జగన్నాథ్ అనే ఒక తలకు మాసినోడు. చిన్న చిన్న బట్టలేసి హీరోయిన్లకు డ్రగ్స్, మందు దాగుడు, గిసొంటియే ఉంటాయి. రౌడీయిజం, గూండాయిజం ప్రేరేపించే విధంగా ఉంటాయి వన్ సినిమాలు. ఒక ఫ్యామిలీ అందరు కలిసి చూసే విధంగా అస్సలుండే మెసేజ్ ఓరియంటెడ్ సినిమాలను అస్సలు తీయడు. ఆనాడే కెమెరామెన్ గంగతో రాంబాబు సినిమా తీసినప్పుడే వానికి తగిన బుద్ధి చెప్పేది ఉంటే ఈనాడు ఇంతటికి తెగించేవాడు కాదు. మారు ముంతానట, చోడు చింతానట. ఆ హీరోయిన్ కి సగం బట్టలేసి ఆ హీరో ఒక మందు సీసా పట్టుకొని ఆ హీరోయిన్ దగ్గర ఒక పాట పాడుకుంటా మధ్యలో కేసీఆర్ గారి డైలాగును పెట్టిండు. వీడికి ఎంతటి గుండె ధైర్యం! అరే తలకు మాసిన సన్నాసి! కేసీఆర్ గారు ఒక రాష్ట్ర సాధకుడు, తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చిన నాయకుడు, తెచ్చిన తెలంగాణను దేశంలోనే నెంబర్ 1 స్థానానికి తెచ్చిన కారణ జన్ముడు. ఆయన డైలాగును నీ తాగుబోతు సినిమాలల్లా, నీ తాగుబోతు పాటలు పెట్టి ఏం సందేశం ఇవ్వదలుచుకున్నావు? తెలంగాణ అంటే ఎందుకు నీకు ఇంత చిన్న చూపు? తెలంగాణ నాయకులంటే నీకెందుకు ఇంత చిన్న చూపు? ఏం బలుపెక్కి కొట్టుకుంటున్నారా? మీ ఆంధ్ర ఓరియంటెడ్ సినిమాలల్లా మీకు ఇష్టం వచ్చిన రాజకీయ నాయకుడి డైలాగులు పెట్టుకోర్రి, కానీ కేసీఆర్ గారి డైలాగులను పెట్టి కేసీఆర్ గారిని అవమానించే విధంగా, తెలంగాణను అవమానించే విధంగా చేస్తున్నావు. ఖబర్దార్ పూరి జగన్నాథ్, నీ పాటలకెళ్ళి వెంటనే కేసీఆర్ గారి డైలాగును తొలగించాలి. తొలగించని ఎడల నీ ఇంటిని ముట్టడిస్తాం బిడ్డ. ఆడోళ్ళం అందరం కలిసి నీ సినిమాను తెలంగాణ రాష్ట్రంలోనే నడవకుండా చేస్తాము. తక్షణమే నీ తాగుబోతు పాటలకెళ్ళి కేసీఆర్ గారి డైలాగును తీసేసి కేసీఆర్ గారి క్షమాపణ చెప్పకుంటే నీకు తగిన బుద్ధి చెప్పుడు గ్యారంటీ.